హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చాలా సింపుల్గా అయితే జరుపుకున్నాను అది మీకు షేర్ చేస్తున్నాను. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే అమ్మవారిని ఈ విధంగా అయితే కలశం పెట్టుకొని నాకు వచ్చినన్ని వంటలు అయితే చేశాను. లెక్కలాగా ఏం లేదు, ఇంట్లో ఉన్న సరుకులను బట్టేసి చేశానన్నమాట. బయట నుంచి ఫ్రూట్స్ అవన్నీ చాలా రేట్లు అయితే ఉన్నాయన్నమాట. డజన్ అరటికాయలు వచ్చి 100 పైన 100 అలా ఉన్నాయి. అందుకని చెప్పి ఇక ఫ్రూట్స్ ఏమి ఎక్కువ తీసుకురాలేదు. ఒక డజన్ అంటే ఒక 100 అరటికాయలు, ఒక 100 బత్తాకాయలు, ఒక 100 పువ్వులు అన్నమాట. పువ్వులు కూడా ఎక్కువ లేవు, అవే 100 అన్నమాట. అందుకని నేను ఇంట్లో ఉన్న సరుకులను బట్టి ఐటమ్స్ ఇలా ఎక్కువ చేసుకున్నాను. ఎందుకంటే ముత్తైదువులు వస్తారు కదా, వాళ్ళకి పండ్లు ఇట్లాంటివి పెట్టలేకపోతున్నానని చెప్పేసి ఇలా ఐటమ్సే చేసి పెడదాం అన్నట్లుగా అయితే చేసుకున్నాను అన్నమాట. చూసారా, అమ్మవారి అలంకారానికి కూడా ఎక్కువ పూలు యూజ్ చేసుకోలేకపోయాను. చాలా వరకు ట్రై చేశాను, ఇక ఉన్న దాంతో సరిపెట్టుకున్నాను. ఇక మార్నింగే లేచి ఇక ఆల్రెడీ రాత్రిపూట అంట్లు అన్నీ తోమేసుకొని పెట్టుకుంటాను కాబట్టి లేచి ఇక ఇల్లంతా తుడిచేసి తలస్నానం అది చేసేసి శారీ అయితే కట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని తులసమ్మ దగ్గర వాకిటి ముందు అయితే ముగ్గులు అది పెట్టేశాను. తర్వాత వచ్చేసరికి మామిడి తోరణాల కోసం మామిడాకులు కోసుకొచ్చి ఇక వంటలోకి అయితే దిగానమాట. పీఠం పెట్టడానికి పీఠానికి పసుపు అది రాసుకున్నాను. ఈలోపు మా పెద్దోడు గంధం బొట్లు అన్నీ పెట్టేశాడు. ఇక నేను 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి ఇక వంట అంతా చేసుకుంటూ ప్రసాదాలన్నీ చేసుకుంటూనే ఒకవైపు పీఠం టైం 12 అవ్వకముందే పెట్టాలన్నట్లుగా ఇక 11:30కి ఆ టైంకి పీఠం పెట్టేసేసి ఇక ప్రసాదాలు, గారెలు, బూరెలు ఇట్లా నాకు ఏవైతే వచ్చో వాటన్నిటినీ కూడా నేను చేశాను అమ్మవారి కోసం. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను, ఎక్కువ ఏం చేసుకోలేదు. జస్ట్ ఒక తీసుకువెళ్ళడానికి ముత్తైదువుల్ని ఇంతమంది అనేమి అనుకోలేదు, ఇంటి పక్కల వాళ్ళందరినీ పిలిచాను. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా మొత్తం ఒక 10 మంది అయ్యారు. 10 మందికి సరిపడా తాంబూలాలు అయితే రెడీ చేసుకున్నాను. ఇక మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళకి వీలు పడినప్పుడల్లా అంటే వాళ్ళు పూజ చేసుకోవాలి కదా, అందుకని ఇక సాయంత్రం పూట రాత్రికి 8కి అలా అయితే వచ్చారు ఫ్రీ టైం చూసుకొని. ఇక పెద్ద ముత్తైదు ఒక ఆవిడైతే ఇంటికి వచ్చారు. ఇక ఆవిడకైతే మాత్రం భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి పంపాను. ఇక సాయంత్రం ఉదయం అంతా హడావిడిగా అయిపోయిందని చెప్పి సాయంత్రం కొంచెం అష్టోత్తరం ఇదంతా కూడా లక్ష్మీ గౌలు ఇవన్నీ వేసుకొని తీసుకున్నట్లు ఇక అమ్మవారికి అలా అష్టోత్తరం అయితే చదువుకున్నాను. ఇక మార్నింగే నేను లలిత సహస్రనామం అయితే చదివాను అనమాట 3 times. అయినా సరే సాటిస్ఫాక్షన్ అయితే లేదు, ఏదో హడావిడిగా ఎప్పుడైపోతుందా అన్నట్టు. పిల్లలేమో ఆకలి అంటున్నారు. ఇంకా అందుకనే కంఠస్థానికి ఆల్రెడీ నాకు వచ్చు కాబట్టి ఏదో తంతులాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినట్లు చదివేశాను అనమాట. ఇక తప్పలేదు, ఇక అందులోనూ చాలా రోజుల తర్వాత చదివాను కదా, కొంచెం లేట్ అయిపోయింది. ఇక ఈవినింగ్ కూడా పూజ చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టి మధ్యాహ్నానికి నేను పీఠాన్ని కదిలిచ్చాను. ఉదయాన్నే దీపారాధన చేసి పెరుగన్నం నైవేద్యం పెట్టి దీపారాధన కొండెక్కాక మధ్యాహ్నానికి ఇక పీఠం కదిలిచ్చేసి ఇక అమ్మవారి దగ్గర ఉన్న గాజులు 4 రకాలు ఉంటే నేను తీసుకున్నాను. మిగతావన్నీ చాలా ముత్తైదులే తీసుకెళ్ళారు, వాళ్ళకి ఇచ్చాను. ఇంకొన్ని ఉంటే నేను వేసుకున్నాను. ఇక అవేమో ఆ బియ్యం గింజలు అవన్నీ కూడా పక్షులకి వేశాను. కలశంలో ఉన్న కొబ్బరికాయనేమో ఎర్రగొడ్లో కట్టి ఇంటి ముందు అయితే పెట్టాను. ఇక కొబ్బరికాయ చెప్పులు ఉన్నాయి కదా, వాటితో స్వీట్ చేసి పిల్లలకి పెట్టాను. పక్కింటి వాళ్ళకి పిల్లలకి స్వీట్స్ అవన్నీ కూడా. కలశంలో కొబ్బరికాయ కూడా అట్లానే చేయాలి. తర్వాత ఇక్కడ పూజ కోసం వాడినవన్నీ శుభ్రంగా తోముకొని దాచిపెట్టేశాను. అవి పూజల కోసమే, రోజు మట్టి ప్రమిదల్లో అయితే చేసుకుంటాను. ఇక ఇదేంటంటే లోపల స్టఫింగ్ కొబ్బరి పెట్టి స్వీట్ ఐటెం అయితే చేశాను. ఈ విధంగా అయితే నేను వరలక్ష్మి వ్రతాన్ని ముగించేశాను. అమ్మవారి కృపా దయ ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని ప్రతి నిమిషం కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ.